బాబు చెడ్డ ఎవరా అలా మైక్ అందుకోండి బాబరాయ్ గారు చెట్టే వచ్చేది డంపర్లో మమాగ్నే అయ్యా రెండు అతుకులు తాములు పెట్టండి చేతిలో కింద పెట్టుకోండి తమలపాకులు పెట్టండి తమలపాకులు అమ్మా ఈ క్షీరాబ్ది సైన వ్రతంలో అందరూ కూడా పాల్గొనాలండి బియ్యం జయ శ్రీరామ్ యద్భక్త్యనాయ బద్వతేనాది రుతనాది జయదే మమ దేవాది వివేహేతి సంతో శర్వాః ఇంద్రోహతి భారతో విష్ణురగ్ని అయ్యా తాములు తీసుకోండి యహాప్రాణి దువాయ పారాపుష్పస్యాః ప్రస్తస్తునః ముఖ్యం గత్యో ఇతి ముఖ్య యస్మాదిష్ణాశ్వామిత్య తదస్యాంతి ప్రవక్తమే పరదానకృప్తాయ సంపూర్ణాయ సకల ప్రాప్తిరస్తు బ్రాహ్మణభ్య శుభం భవతు అయ్యా దక్షిణ తలమివేనాలకి స్వస్తినా బ్రవంతో బ్రవంతు అమ్మా జ్యోతి వెలిగించండి లేదనుకుంటే వెలుగుతున్న దీపానికి మీరు బొట్టు పెట్టండి ఉద్యావశ్య బ్రాహ్మణస్య ముఖే వశేద్యావయు రాగస్యాదురు తపస్య ఇది పద్మింగోతి శుద్రోతి అగాయతః అని చక్కగమ్మ ఈ రోజు కార్తీక వనభోజనాల సందర్భంగా క్షీరాబ్ది సైన వ్రతం అంటే దాత్రి తులసి సమేత శ్రీకృష్ణ స్వామి వారికి కార్తీక దామోదరుడికి పూజ చేసి చక్కగా ఉసి చెట్టు కార్తీక వనభోజనాలు చేయాలి సంకల్పం అది అందులో భాగంగా ఈ రోజు క్షీరాబ్ది సైన వ్రతం చేస్తున్నాము అమ్మా ఓం అపవిత్ర పవిత్రవాయ సర్వహస్తంగాయ వినాయక సుపారే తుండరి కక్ష్యాహం శబ్దంతరాయ శృతి అని రెండు నీళ్లు తలిమిడి చల్లుకుండమ్మా అపవిత్ర పవిత్రవాయ సర్వహస్తంగాయ వినా యస్వారే తుండరి కక్ష్యాహం శబ్దంతరాయ శృతి తలిమి చల్లుకుండమ్మా అందరి మీద చల్లండి అమ్మా ఈ ఉసి చెట్టు నీళ్ళు అమ్మా అందరు రావాలి ఎవరైతే అక్కడ భోజనాల కార్యక్రమంలో పూర్తిగా సాయం చేస్తున్నారో వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళు రావాలండి అపవిత్ర పవిత్రవాయ సర్వహస్తంగాయ తీసుకురమ్మా అపవిత్ర పవిత్ర నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అమ్మా అందరు తీసుకోండి ఆచమానం చేయండి అమ్మా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః విషరమ్మా మరోసారి గోవిందాయ నమః చేసుకోండమ్మా అందరు కూడా అమ్మ అందరూ అక్షం చేతులు అమ్మ దూరం ఉన్న వాళ్ళు అక్షం చేతులు పట్టుకోండి దగ్గర ఉన్న వాళ్ళు గణపతి వేయండమ్మా గణపతి ముందురమ్మా గణపతి వేయండి ఓం గోవిందాయ నమః వేస్తున్నాడమ్మా ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః అమ్మా నమః నమః అన్నప్పుడు ఒకటి వేయండి చాలు ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్రుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం నాదోషదాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉచంద్రాయ నమః ఓం హరిహాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః లక్ష్మీనారాయణాభ్యాయ నమః ఓం ఉమామహేశ్వరాభ్యాయ నమః ఓం శశిపురందరాభ్యాయ నమః ఓం అరుంధవృష్ట్యాభ్యాయ నమః ఓం సీతారామభ్యాయ నమః ఓం కులరిష్టాన దేవతభ్యో కార్తీక దామోదరాయ నమః నమస్కారం చేసుకోండమ్మా దేవుడు పెట్టుకోండమ్మా మళ్ళీ రెండు అక్షంతలు చేతులు ఒక రెండు అక్షంతలు చేతులు పట్టుకోండి రెండు అక్షంతలు చేతులు పట్టుకోండి ఒక రెండు అక్షంతలు ఓం ఉదేశంగా భూతాశాచ యతే భూమి బాలకః యతశ్యమ విరోధనః బ్రహ్మకర్మేశ్వరహారవే అమ్మా అక్షంతలు ఒకసారి వాసన పిలిచి తల చుట్టూ మూడుసార్లు తిప్పుకొని ఎదికి వేసుకోండి సరేనమ్మా సరే ఈ రోజు ఈ యొక్క క్షీరాబ్ది సైన వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ ఈ యొక్క స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని
ఒకసారి మీద పట్టుకోండి, ఇలా పట్టుకొని ప్రాణాపాయం అంట దాన్ని పెట్టుకొని ఆ ముక్కులు వేసుకోండి, ఊపిరి పీల్చండి. ఓం ఓం భువః ఓం భువః ఓం మహ ఓం గణః ఓం యత్కందత్కహాయ భర్గః దేవశ్రీమహీర్యాయోనః పశురాజితే ఓం అపో జ్యోతిరక్షోమృతః బ్రహ్మభృగవశ్వారి ఓం అని గాలిని నెమ్మదిగా విడిచిపెట్టండి, వదలండి. ఉపాధ్యాయ సమస్య పరివేశ్వరామధ్యస్యాయ అందరూ ఇలా పెట్టుకోండి, అందరూ ఎడమ చేతిలో పెట్టుకోండి అమ్మా. అందరూ కూర్చో, మగవాళ్ళము మమో అపాధ్యాయ దుర్దక్షివాయ ధ్వరాసి పరివేశ్వరాః విద్యార్థాం శుభాభ్యం శుభశోభనముహూర్తే అధ్యా బ్రాహ్మణాః శ్రీమభో విష్ణోర్యజ్ఞాయాః ద్వితీయపరత్యేశ్వరాः కల్పేః వైవాంతమన్మంత్రేతి కలియుగే భూమబాధే ధృంగూదిపరతవర్ష్యే భరతఖండే వృహదక్షిణదిగ్భాగే శ్రీశల్య ఈశాన్యాయాः మధ్యప్రదేశే శోభనాగృహే సమస్త దేవతాం బ్రాహ్మణాం హరిరగురు సన్నిధానో వస్వనా వర్చమాన వివారిక చంద్రమానన విశ్వావసునామ సమస్తరే దక్షిణాయనే సరిద్రుతివే కార్తీక మాసే శుద్ధ నవమీ తిథే మకా నక్షత్రేణ ఓం ఇది బృహస్పతి వాసరి శుభయోగే స్వకరుణే యావం గణపతిస్తాయాం మమ ఉపాధ్యాయ అందరమ్మ కళ్ళు మూసుకొని చెప్పండి. ఉపాధ్యాయ అమ్మ ఒకసారి ఉపాధ్యాయ సమస్య పరివేశ్వరాయ మధ్యస్యాయాః శుభశోభన ముహూర్తే వ్యవహారిక చంద్రమానన విశ్వావసునామ సమస్తరే దక్షిణాయనే సంస్కృతిరే కార్తీక మాసే ఓం బృహపక్షే నవమీ తిథే మగా నక్షత్ర శుభయోగ శకురణ యావం గణపతిస్తాయం శుభదినం శనివారం అమ్మా శ్రీమాన్ ధర్మపత్నినాం దేశ్యః నీ భర్త పేరు చెప్పుకోండి, లేదా భార్య పేరు చెప్పుకోండి, భర్త భార్య పేరు చెప్పుకోండి. గోత్రస్యః గోత్ర పేరు కూడా చెప్పుకోండి. గోత్రస్యః ధర్మపత్నిషమయస్యః అస్మాకం సకుటుంబస్యః అంటే మీ కుటుంబ సభ్యుల పేరు కూడా చెప్పుకోండి. కుటుంబ సభ్యుల పేరు ఉంటాయి కదా, సకుటుంబస్యాః సప్తకస్యాః సౌబంధువస్యాః మీ బంధువు కూడా చెప్పుకోండి, కూతురు పేరు చెప్పుకోండి, బంధువులు అంటే వాళ్ళే కదా. సౌబంధువస్యాః మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యాదం సకల మనోభిష్ట సిద్ధ్యాదం శ్రీమత్ శ్రీ శీర్షయన దేవత మధ్యస్య శ్రీ క్షీరాది సయన దేవతోభ్యో కల్పృక్త ప్రకారేణ యవాశక్తి జ్ఞానవాహనాది షోడోపచార పూజం అహం కరిష్యే అని నమ్మకం చేసుకోండమ్మా. ఆ అక్షింతలు ఆ నీటి మీద వేసండి, మీరు పక్కన వేసుకోండమ్మా, దూరం ఉన్న వాళ్ళు నీటి వేసండి. మీరు వచ్చి తచ్చన మారు మీరు కలిసి చెంబులో కలశ్యామ జయ విష్ణు యుగంధ రుద్రమహానితాయ మునే తత్ర జితోమత్రే గుణస్పదాయ వృక్షాధనాయ వసంధరః రువేదో అజుర్వేదో శ్యామవేదో అపోవాయో హరిస్మృతంగ ప్రాణవ అపన్యవ్రతావాహిషరోదః ఆడుకొని తెచ్చి గోదావరి సరస్వతి నది మహాదేశు కావేరి జలశ్లేషంగా గురు అమ్మ నీ తల్లి జలుకోండి. గంగా యమునా కృష్ణ గోదావరి కావేరి జలశ్లేషంగా గురు అమ్మా అలా చాలు ఒకసారి జనం. ఓం అకలాశేషూతురవారి భవత్రమస్యాత్రివర్తిస్తే హే అపోయం సర్వవిశ్వపన్యవ ప్రాణవహపయః పశవపన్యమృతోమాశ్లోడవిరేవసత్రికోటి తతోః గంగాయమునా కృష్ణ గోదావరి సరస్వతి నది మహాదేశు కావేరి జలశ్లేషంగా గురు దేవాత్మయాం పురుక్షః అని కలిమ జలుకోండమ్మా. దేవాత్మం పురుక్ష పూజవ్యాయ మధ్యలో తల పెట్టుకోండమ్మా. దేవాత్మం పురుక్ష తల మీద జలుకోండి, పూజ ద్రవ్యం జలుకోండమ్మా, తల మీద జలుకోవాలి. దేవాత్మన పురుక్ష పూజా ద్రవ్యాన్ని సపురుక్ష అంటే పూజ ద్రవ్యం మీద జలుకోవాలి. పూజ ఒత్తిడి మీద ఓం మహాగణాధిపతి నమో నమః. ఓం మహాగణాధిపతి నమో నమః. మరి రక్షణ తీసుకోండి. అక్షానుతే పునారక్షణ కుక్షతో బ్రహ్మప్రాణమికి జ్యోత్మ క్షేమ శూరంకాః మంచారయత ఫలామతి స్వయాయ స్వస్య ప్లూతమహి ప్రాణవాః
అమృతవాహ యతస్యనేమో వ్యాయతే అపోవితో భవ స్థాపితో భవ సుప్రసన్నవరతో భవతు ఓం అవంకుంటతో భవ ప్రసీద ప్రసీద ప్రియం తత్కోవితి దేవి మయాతి త్రంగతిత్వన చూడోపచార పూజాహం అహం కరిష్యే దాన్ని పెట్టుకోండమ్మా శుక్లాహం వరదరాం విష్ణు సువర్ణం చతుర్భుజాం ప్రసన్నవనం జాయే సర్వ విఘ్నోపశాంతయ మహాగణాధిపతి నమః గణాధిపతి నమః అమ్మారి లక్ష్మణ గణపతి వేయండి ఓం గణానాథాయ గణపతిం భువామహే కవిం కవినాం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రహ్మణా గిరిజత్మా గిరిశాస్త్రమః గణాధిపతి నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి లక్ష్మణ వేయనమ్మా ఓం మహాగణాధిపతి నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అయ్యా రెండు కళ్ళు కట్టుకొని గణపతి లక్ష్మణ వేయండి మహాగణాధిపతి నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఓం మహాగణాధిపతి నమః ఆవాహయామి లక్ష్మణ వేయండి మహాగణాధిపతి నమః కనకరత్న సింహాసనం సమర్పయామి మరో లక్ష్మణ వేయండి మహాగణాధిపతి నమః ఆర్ఘోయో యాత్రం సమర్పయామి నీళ్ళు వేయండి మహాగణాధిపతి నమః భాగ్యోయో పాఠ్యం సమర్పయామి మరో వేయండి ఓం మహాగణాధిపతి నమః ముఖ్య ఆచమానం సమర్పయామి అని కొన్ని నీళ్ళు శుక్ర వేయండి మహాగణాధిపతి నమః మధుపర్కనాథం అక్షింతం సమర్పయామి అమ్మ వేయండి మహాగణాధిపతి నమః మధుపర్కనాథ అక్షింతం సమర్పయామి మధుపర్కనాథం అక్షింతం సమర్పయామి ఇప్పుడు పాలు తీసుకోండి పాలు ఓం స్నానం పంచామృతే దేవహానాయ గృహానాయ గణనాయకాయ అనాథనాయ సర్వస్య గిరివాయ గణపూజితాయ మహాగణాధిపతి నమో నమః పంచామృత ఐశ్వర్యం వేయండి మహాగణాధిపతి నమో నమః పంచామృత స్నానం సమర్పయామి మహాగణాధిపతి నమః పంచామృత స్నానం సమర్పయామి శుద్ధో ఐశ్వర్యేశ్వరమ్మ మంచిది వేయండి శ్రీహరి సర్వతి దోహమృతావజ్ఞ హే కృష్ణ భగవాన్ ఓపుత్రాయ నమస్తే హే శుద్ధోక స్నానం సమర్పయామి వస్త్రనాదం అమ్మారి నచ్చన వేయండి వస్త్రనాదం వస్త్రం సమర్పయామి అమ్మ ఇది వస్త్రం పెట్టండి రక్త వస్త్రాదేహం చారుదేవ జగపతి వారికి రక్త వస్త్రాదేహం చారుదేవాయ ఓదస్యాదివితో మంగళ మహాగణాధిపతి నమః వస్త్రం సమర్పయామి అమ్మారి నచ్చన వేయండి యజ్ఞోపవీతనాదం అచ్యుతం సమర్పయామి మహాగణాధిపతి నమః శివంగదీవ గంధం సమర్పయామయ గంధం వేయండి గణపతి వారికి ఓం సుగంధ సుపుష్పాని చాచుకున్న ముఖాని చెప్పేనే గంధం రాశాను సుగంధాన్ని సుపుష్పాని చాచుకున్న ముఖాని గ్రహణ మహాగణాధిపతి నమో నమః సమర్పయామి అయ్యా గంధం వేయండి అయ్యా రావాలండి మీరు ఒక కూర్చోబెట్టండి అందులో చూడు అల్లా అవుతుంది దాంట్లో చూడు మహాగణాధిపతి పుష్పం వేయండి సుగంధ సుపుష్పాని జాతికాని ఏకసమత్రాని సద్గృహ నమస్తే మహాగణాధిపతి నమో నమః మహాగణాధిపతి నమో నమః అమ్మా పుష్పం పెట్టారమ్మా సుగంధ సుపుష్పాని జాతికాని ఏకసమత్రాని సద్గృహ నమస్తే మహాగణాధిపతి నమః పుష్పం సమర్పయామి అయ్యా లక్ష్మీ గణపతి వేస్తుండండి ఓం సుముఖాయ నమః ఓం ఓం గణాధిపతాయ నమః ఓం గణపతిపాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః విఘ్నరాజాయ హేరంబరాయ నమః సంకపూర్వజాయ నమః పాలసంద్రాయ నమః జగంతికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః హేరంబరా సంకపూర్వజ పాలసంద్రాయ జగంతికాయ లంబోదరాయ వికటాయ విఘ్నరాజాయ నమః మహాగణాధిపతి నమో నమః సోడోపకరాని పూజాం కరిష్యే అమ్మ అగ్రతులందరూ ధూపేవండి ఓం మహాగణాధిపతి నమః ధూపం నానాబలం యక్షోగతోమాయ మంజీకమయాది మహాగణాధిపతి నమః అమ్మ అగ్రతులంచి గణపతి వారి ముందుగా ధూపం ఇవ్వండి అమ్మ మహాగణాధిపతి నమో నమః ధూపం కర్పయామి ధూపం ఇవ్వండి స్వామి వారికి మహాగణాధిపతి నమో నమః ధూపం కర్పయామి ఇంట్లోని ఇదిగోండి అగ్గి పెట్టుకోటు గారు అమ్మా ఒకసారి ధూపం అండి ధూపం నానా పరిమళం యక్షో గద్యమమాగితం మంగీకృమయార్పితాం ధూపం ధూపం అండి ధూపం నానా పరిమళం యక్షో గద్యమమాగితం మంగీకృమయార్పితాం ధూపం సమర్పయామి మహాగణాధిపతి నమః అమ్మా పెట్టి దీపం దాన్ని పెట్టుకోండి ఓం మహాగణాధిపతి నమో నమః దీపం దృశ్యామి దీపానికి
బ్రహ్మణశ్యామక మగత్య బహు రాజస్యాదృత పశ్యోయితి పద్మింగోతి శుద్రో దాతి దీపం దృశ్యమహ నైవేద్య అమ్మ కొబ్బరి కొట్టండి శనగపప్పు బెల్లం కూడా పెట్టండి గణపతి వారికి మురుగా బెల్లం పెట్టుకొని చేయండి అమ్మ కొద్దిగా తర్వాత స్వామి వారికి పెట్టాలి కదా ఓం మురుగా విశ్వాయ తత్కాయ విద్రవరేణ్యాయ వర్గో దేవస్య ధీమహి ధ్యాయో నమృగదాయితే అపో జ్యోతిర్గోమృతాయ కొద్దిగా పెట్టండి మురుగా విశ్వాయ తత్కాయ విద్రవరేణ్యాయ వర్గో దేవస్య ధీమహి ధ్యాయో నమృగదాయితే అపో జ్యోతిర్గోమృతాయ బ్రహ్మపురుగ విశ్వాయ ఓం ప్రాణాయ స్వాయ అపనాయ స్వాయ వ్యానాయ స్వాయ ఉదనాయ స్వాయ శమనాయ మహా నైవేద్యం నివేదయామి అయ్యా నైవేద్యం పెట్టండి అమ్మా నైవేద్యం పెట్టి తొందరగా తామును సిద్ధం చేయండి తామును నైవేద్యం పెట్టినట్టు తాములే పెట్టాలి అమ్మా తొందరగా క్షీరాది శయనవ్రతం జరుగుతుంది కార్తీక మాసంలో 3వ అధ్యాయంలో క్షీరాది శయనవ్రతం అంటే కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఎవరైతే కార్తీక మాసాన్ని అనుసరిస్తారో కార్తీక మాసాన్ని ఎవరైతే తప్పకుండా రాత్రి సమేత ఉచిత నీళ్ళలో క్షీరాది శయన సాలక్రమం ఏర్పాటు చేసి శ్రీకృష్ణ పరమాత్మకి పూజ చేసి ఆ యొక్క ఉచిత నీళ్ళలో చక్కగా వనభోజన మహత్యాన్ని క్షీరాది శయన వ్రతాన్ని చేసి ఈ ఉచిత నీళ్ళలో చక్కగా వనభోజనాన్ని చేస్తే కనుక ఎంతో పుణ్యం వస్తుంది గత జన్మలో చేసుకునేటువంటి ఎన్ని పాపాలున్నా తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు దోషాలు ఉన్నా కూడా ఈ యొక్క కార్తీక వనభోజనంలో దాత్రి శక్తి కింద వనభోజనం చేయడం వల్ల ఆ యొక్క దోషాలు పోతాయి. తర్వాత దీనికి సంబంధించిన కథ కూడా ఉంది, తర్వాత చెప్తామండి. ఆ నీళ్ళు వేయండి. ఓం దుర్గాయ ప్రాణాయ స్వాహ ఓం అపనాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదనాయ స్వాహ ఓం చౌనాయ స్వాహ మధ్య మధ్యే పాని గర్భయః మరువతు విదనహాంతి తవా పరమపయామి త్రోయో యస్తం కుశలయామి పాదోయో పాదం పట్టలయామి నారికేల గదిన మహా నైవేద్యం నివేదయామి అని నైవేద్యం చూపించండి అమ్మా. నైవేద్యం చూపించండి. చూపించి దండం పెట్టుకోండి అమ్మా. మధ్య మధ్య పాని సమర్పయామి పాద పచ్చాలే మొత్తం ధూపం దీపం సమర్పయామి తాములు వేసినమ్మా కర్పూర కలిగించండి. కర్పూర నిరాజనం యదా పురుషా మహాజనరిత్యాయాతమంతు మనిషివారే సారి రూపాని సవాహైతే సమురాజనరాజాగంకద్వేలక్ష్మి సరిష్టాత్యా ఉమాది అమ్మా కర్పూర నిరాజనం ఇవ్వండి. అమ్మా రావాలండి అందరూ కూడా. ఈ రోజు కార్తీక వనభోజనాల సందర్భంగా క్షీరాది శయనవ్రతం చేస్తున్నాం కాబట్టి మంగళం కోశనింద్రాయ మానీయ గుణస్థలే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం విశామిత్రాయ గణపతే మిగిలాన గణపతే పాధ్యాయం భవ్య రూపాయ మంగళం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఆనంద కర్పూర కొన్ని చుక్కలు వదిలి అప్పుడు ఆనంద కర్పూర నేను సమర్పయామి. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. భగవంతుడు సమర్పయామి. మనకు దర్శయామి. దాన్ని పెట్టుకోండి. బోలో గణపతి మహారాజుకి జై, బోలో గణపతి మహారాజుకి జై, బోలో గణపతి మహారాజుకి మన దేవతలకి జై భవన్. మహాగణాధిపతి నమోర్వగా కార్పు నిరాజనిపయామి. సమస్త మంగళాన్ని ఓం శ్రీస్తు మంగళాన్ని ఓం మహాగణాధిపతి నమగా దండ పెట్టుకోండి. మహాగణాధిపతి నమగా ప్రాణ నమస్కారం కృపయామి. సంగ దివ్యాది మంత్రపుత్రం కృపయామి. గణపతిలో పూజెత్తమ్మ గణాయ గణపతిని భవామహే కవిం కవినాం జయశ్రాజాం గ్రామాం బ్రహ్మణాం మహాగణాధిపతి నమగా ఆ సంగ దివ్యాది మంత్రపుత్రం కృపయామి. గణాధిపతి నమగా ఆత్మరుని నమస్కారం సమర్పయామి. సకల శక్తోపచార రాజోపచారపూజాం కరిష్యే ఏతత్ఫలం సర్వం శివా పరమేశ్వరాయ అర్పణమస్తు. మహాగణాధిపతి ఏమగా అమ్మ దూసిపట్టండి అందరూ కూడా. అయ్యా గణపతి చెప్పండి. ఓం మంత్రహీనాం క్రియాహీనాం భక్తిహీనాం గణదీప యద్భాగితం మయదేవాన్ పరిపూర్ణం తదాశ్రుతే అని ఆ అత్యంత దేవుడి పూజ అందరూ మీద వేయండి. గణాధిపతి అపరాధ రహస్యానికి నుంచి మహానిషం మయా దశవాదిత్వ సర్వాపరాధ రజనామి పూజా విజనామి. మా గణపతి దేవ మంత్రహీనం మంత్రం తప్పొచ్చిన క్రియాహీనం చేసి క్రియ తప్పొచ్చిన భక్తిహీనం భక్తి లోపించిన యద్భాగితం మయదేవ తండ్రి తండ్రి మమ్మల్ని కరుణించి మయదేవ పరిపూర్ణం తదాశుతే ఈ యొక్క పూజ పరిపూర్ణం అయ్యి మమ్మల్ని సర్వ విఘ్న దోష పరిహారార్థం గణాధిపతి నమగా శ్రీరాజశయన వ్రత కల్పే గణాది పూజం అహంకరిష్య. గణాది పూజారి షోడోపచార పూజం అహంకరిష్యే. గణపతి ప్రసాదం శిరస్వామి అంటే గణపతి ప్రసాదాన్ని తలంబరి వేసుకున్నామా. అయ్యా రావాలి అంతా రావాలండి. చక్కగా మనం గణపతి పూజ చేస్తాం కాబట్టి ఈ రోజు శ్రీరామశయన వ్రతం చేసాము. అందులో భాగంగా
గణపతి పూజ చేసి ఆ సర్వ విఘ్న దోష పరిహారాల విగ్రహాలను తొలగిపోవాలని ఆ స్వామివారి గణపతి దేవుని యొక్క ప్రసాదాన్ని తల మీద వేసుకున్నాము. ఇప్పుడు స్వామివారిని పూజ చేయాలి. ఒకసారి ఉసి చెట్టు పూజ అయ్యా, ఒకసారి ఆ స్వామివారి ఉసి చెట్టు పుట్టు పెట్టండి. ఉసి చెట్టుకమ్మా, ఉసి చెట్టుకి కొద్దిగా పసుపు వేయండి. అమృతం వై ప్రాణ అమృతమావహ దానమేవ యతశ్యన్మోద్యాగితే ఉపాగితో భవ స్థాపితో భవ సుప్రసన్నదో భవ అవంకుంటోతి భవ ప్రసాద ప్రసీది ప్రితం యత్కోచితే నివేదితాయ మయ తదంగ జ్ఞానవానాది చోడవచార పూజాన్నహం కరిష్యే అని 2 అక్షంతలు ఆ దాత్రి చెట్టు కింద స్వామివారికి వేయండి. ఉషి చెట్టు ఉన్నటువంటి స్వామివారికి వేయండి. ఓం అదాధ్యానం శ్రీకృష్ణ స్వామి వారికి ధ్యానం చేసుకోవాలి. ఒక్కసారి దండ పెట్టుకోండమ్మా. ఓం దక్షిణాగ్రహకరే శంకం తద్ధాం తస్యన్యానాదకరే సక్రబుద్ధం కరే వామం గతతస్యన్యాదః కరే తదానం సర్వలోకేశ్యాం సర్వాభరణ పూజితాం క్షీరాబ్ధి సజన దేవత్యాయే నారాయణం ప్రభు తులసిదాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని 2 అక్షంతలు ఆ ఉసి చెట్టులో స్వామి వారికి వేయండి. దండ పెట్టుకోండి. తులసిదాత్రి సమేత శ్రీమన్నారాయణ నమో నమః నీకు నమస్కారము అంటే నీకు ప్రాణ పరిష్ట చేస్తున్నాము అని నీకు నమస్కారం ప్రాణపరిచ చేసి నీకు నమస్కారం చేసుకుంటున్నాము అని ధ్యానం సమర్పయామి. అయ్యా తీసుకోండి. ఓం సగస్యాయ శ్రీశ పురుషః సహస్రవాజశాత్రిజోతిహీరాబుజం విశ్వతోరుక్త అతాధిష్ఠిత సంగ్రహం తులసి దాత్రి శమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని నమః ఆవాహయామి ఆవాహనం జపద్వయామి అనే 2 నక్షత్రాలు ఆ దాత్రి చెట్టు నీళ్ళలో వేయండి. స్వామివారికి ఉసి చెట్టు నీళ్ళలో ఉండేటువంటి ఆ శ్రీకృష్ణ నారాయణ స్వామి వారికి వేయండి. కార్తీక దామోదరుడికి వేయండి. మలక్షం తీసుకోండి అమ్మా. అనేకహార సంయుక్తం నానా మణివృషితాయ రత్నశివాయ తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి నమః కనక రత్న సింహాసనం సమర్పయామి అని మళ్ళీ స్వామి వారికి కనకరత్న సింహాసనం వేయండి. ఓ లక్ష్మీ నారాయణ నీకు కూర్చోడానికి సింహాసనం వేస్తున్నాం తండ్రి అని ఆ మంత్రానికి అర్థం. ఇప్పుడు ఆకుతో నీళ్ళు తీసుకుని స్వామి వారి యొక్క దాత్రి చెట్టు తులసి చెట్టు మొదలు వేయండి. నీరు వేయండి అమ్మ. అక్కడ ఓం పద్మనాభాసురహరథ్యం పాదం భుజాయ పాద్యం గృహానాద భగవన్మయానితం శుభావహం తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని నమః పాద్యోయో పాద్యం సమర్పయామి అని కొన్ని నీటి చుక్కలు ఆ యొక్క చెట్టుకి పాద దగ్గర వేయండి. బాబు కృష్ణ గారు మీరు అయ్యా అక్కడికి జలపాతం దగ్గరికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు ఉన్నారంటే అక్కడికి వెళ్ళకండి, చూసుకోండి. అది వెళ్ళకుండా చూసుకోండి అమ్మా. జలపాతం ఉంది కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం దయ ఉంచి చిన్నపిల్లలు ఇంకా అటువైపు దూరంగా వెళ్ళకండి అమ్మా. ఏమైనా చూస్తే పైన స్నానం చేసిరండి. మళ్ళీ నీరు తీసుకోండమ్మా. ఓ నిష్కల్లక గణారాధ్య జగత్యాది రక్షక ఆర్గం గృహాన మధ్యత్యాశుద్ధోదికాని వినీర్వతః తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని నమః ఆర్గోయో ఆర్గం సమర్పయామి అని మళ్ళీ తీసుకువేయండి. స్వామి నీకు చేతులు కాళ్ళు కడుగుతున్నామని అప్పుడు కలసం తీసుకోండి ఆకృష్ణ అలా స్వామి వారి దగ్గర వేయండి. ఓం సర్వహారాధ్య నమస్తు శంకారక గృహాన దేవ మధ్యస్య పరమాన సమానయాం తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని నమః మూకే ఆచమాన్యం వద్భయామి. నమస్కారం చేసుకోండి. స్వామి నీకు ఆచమాన్యం అంటే తాగడానికి నీటినిచ్చి స్వామి వారికి దాహం తీరుస్తున్నాము. ఇప్పుడు పాలు తీసుకోండి అమ్మా. పాలు తీసుకోండి. పంచామృతాలు. ఓం పద్మ సంగుతి గంగా శోభితాయ విష్ణవాం పంచామృతైః స్నావ్యోగితిః శుద్ధోదకేనాహానాభిష తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని నమః పంచామృత స్నానం సమర్పయామి. 5 సార్లు వేయండి స్వామి వారికి అమ్మని. పంచామృతాలు 5 అంటే పంచామృతాలు కదా. పంచామృత స్నానం సమర్పయామి. అలాగా పూతో కానీ అక్కడతో కానీ 5 మార్లు వేయాలి. స్నానం అంటే 5 సార్లు కదా. తులసి దాత్రి సమేత లక్ష్మీ నారాయణ స్వామిని నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్వామి వారికి మళ్ళీ మంచి మీరు వేయండమ్మా. శుద్ధోక స్నానం సమర్పయామి అంటే స్వామి నీకు పంచామృతాలు అభిషేకం చేసిన తదుపరి నీకు శుద్ధోక స్నానం చేస్తున్నాము. ఇప్పుడు వస్త్ర విజ్ఞ పెట్టండి అమ్మ.
ఓం విద్యుద్వీలాసారమ్యేన స్వర్ణ వస్త్రేణ సంయుతాం వస్త్రయుజ్యం గృహాన దేవ భక్తం సత్యం మహాప్రభో తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామినే నమః నూతన వస్త్రయుజ్యం సమర్పయామి. సంతోషం అయ్యా, ఎంత పుణ్యమో తెలుసా? కార్తీక మాసం అంటే చక్కగా డీజే పాట వేసుకొని బిర్యానీ తినేసి వచ్చేటువంటి సందర్భం ఉంది. కానీ ఈ రోజు చక్కగా కొయ్యూరు ఆదివాసీ అర్చక సేవా సంఘం తరపున పవిత్రమైనటువంటి ఈ యొక్క క్షీరాభిషేక వ్రతంలో ఉసిరి చెట్టుకు పూజ చేసి శ్రీకృష్ణ పరమాత్మునికి సాలగ్రం ఏర్పాటు చేసి నూతన వస్త్రాలు కూడా ఉసిరి చెట్టుని పెట్టేటువంటి గొప్ప ఈ క్షీరాభిషేక వ్రతం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పూజ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవితం వేయాలి. యజ్ఞోపవితం అంటే తెలుసు కదండి, ఆ అక్షరం తీసుకుని దాని బదులుగా స్వామివారికి ఒకసారి పసుపు వేయనమ్మా. ఓం అక్షింతలు వేయనా. తదుపరి అక్షింతం నక్షత్రం శుద్ధం పక్షిరథాయ గృహాన సంవర్ణ్యాదిపాయపట్టం తల్వద తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నమః అక్షింతం సమర్పయామి. అక్షింతలు వేయండి, దాత్రి శక్తికి అక్షింతలు వేయండి. ఓం ఇది పుష్పం వేయనమ్మ. స్వామి పెట్టండి. శ్యామంతిక వకుల చంపక పటలత్య పున్మగ జాజీకర వీరాసలహ పుష్పై బిల్వ ప్రభార తులసీధర మల్లికాభిష్టం పూజయామి జగదీశ్వర వాసుదేవ తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నమః పుష్పం సమర్పయామి. అయ్యా, దాతయ్య తీరులో ఉండేటువంటి స్వామివారికి పూలమాలతో అలంకరించి పూలు వేయండమ్మా. ఓం అరంగ పూజాయ. అయ్యా, దూరం ఉన్న పూజ ఏమనండి, మీ దగ్గర ఉసిరి చెట్టు నీళ్ళలో స్వామివారికి వేయండి. పూజ ఏమనండి. ఓ సాధనంతాయనగా పాదం పూజయామి. మీరు నిద్రపోతున్నారు, ఆకాశం సూత్రం తెలియదు కాబట్టి పూజ ఏమనండి. ఓం సాధనంతాయ నమః పాదం పూజయామి. చాలా మంచిది. ఈ రోజు ఎంత పవిత్ర దినమో దీని ఫలితం మీరు మరణించిన తర్వాత తెలుస్తుంది ఈ గొప్పతనం ఏంటో. అర్థమైందండి. సాదానంత కేశాయ నమః పాదం పూజయామి. నివృత్తి వేషదాయ కాలత్వనే నమః జంగం పూజయామి. విశ్వరూపాయ నమః జనులు పూజయామి. జగన్నాథాయ నమః గుహ్యం పూజయామి. పద్మనాభాయ నమః నాభం పూజయామి. లక్ష్మీ విరస్పతి విశ్వే నమః వక్షం పూజయామి. తిరిగల విష్ణుపదాయ నమః కక్షం పూజయామి. ఓ సంక్రాంతిభక్త్యాయ నమః హస్తం పూజయామి. ఓ బ్రహ్మభక్తాయ నమః కంఠం పూజయామి. ఓ ముఖాయ నమః ముఖం పూజయామి. ఓ వాచస్పతాయ నమః వక్రం పూజయామి. ఓం కేశవాయ నమః నాసికం పూజయామి. ఓం నారాయణాయ నమః నేత్రాన్ని పూజయామి. ఓం గోవిందాయ నమః సత్రం పూజయామి. ఓ నిజరూపహమ్యాయ నమః శిరం పూజయామి. ఓం పరమేశ్వరాయ నమః సర్వజ్ఞాన్ పూజయామి. ఓం కార్తీక దామోదరాయ నమో నమః. శ్రీ దాత్రి అమ్మ శ్రీ దాత్రి తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః అరంగ పూజం సమర్పయామి. అయ్యా, శివ నమః అనండి. నమః అంటే నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం శంకరాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం సంగయాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దినబంధువే నమః. ఓం నిత్యవతాయ నమః. ఓం హరిదేవాయ నమః. ఓం పుండరికాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం పరమాత్మే నమః. ఓం పరస్పరాయ నమః. ఓం పరశురాలింగే నమః. ఓం విశ్వత్రయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం కమలహరిదే నమః. ఓం కష్టభుక్త్యాయ నమః. ఓం నారాయణ నమః. ఓం నారాయణాయ నమః. ఓం హరియే నమః. ఓం హరాయ నమః. ఓం శ్రీసైనే నమః. ఓం శ్రీరంత్రివల్లభాయ నమః. వీరాద్రివాసే నమః. ఓం జలజ్వరాయ నమః. ఓం జయరూపాయ నమః. ఓం దేవాయ నమః. ఓం జనవల్లభాయ నమః. ఓం జనాద్రిపరాయ నమః. ఓం జగదీశ్వరాయ నమః. ఓం జగద్గత్కాయ నమః. ఓం జగద్వాపినే నమః. ఓం జగద్గురువే నమః. ఓం అక్షగురు వినాశకాయ నమః. ఓం శ్రీమతాయ నమః. ఓం కౌశల్యనందనాయ నమః. ఓం సాధువల్లభాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వవిద్యాయ నమః. ఓం సర్వగయాయ నమః. ఓం సాధువే నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పురుషాయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం నరదేవాయ నమః. ఓం జగద్వాయినే నమః. మహాయువాయ నమః. ఓం సర్వవతాయ నమః. ఓం దిక్పతిపతయే నమః. సర్వదేవాయ నమః. ఓం శివాయ నమః. సర్వధరాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం సంజ్ఞాయ నమః. ఓం
సంయప్రదాయ నమః ఓం వృష్టాయ నమః ఓం దక్షిణాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం వసదయాయ నమః ఓం యోగాయ నమః ఓం యోగశాతపరాయణాయ నమః ఓం రుద్రాత్మకాయ నమః రుద్రమూర్త్యాయ నమః ఓం హరిప్రియాయ నమః ఓం పతంజలి వాహనాయ నమః ఓం రఘువాయాయ నమః ఓం శ్యామణీయ నమః ఓం విష్ణురక్షకురాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం వైకుంఠాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం మధుతేజవే నమః ఓం విష్ణుముఖాయ నమః ఓం మధునాథాయ నమః ఓం దివ్యాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం ముకుందాయ నమః సర్వపాపహరాయ నమః ఓం ప్రియమయాయ నమః ఓం మోహనాశనాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం హరిణే నమః ఓం హరిణే నమః ఓం అంతదేశవే నమః ఓం హారాయ నమః ఓం పుండరీకాక్షాయ నమః ఓం దుఃఖనాశనాయ నమః శరణిదాహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం దరిద్ర నానావిధ పరమాత్మాని సమర్పయామి. నమస్కారం చేసుకోండమ్మా. ఓం నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అగరబత్తులు వెలిగించండి అమ్మా. ఆమె వెలిగించిన దీపం నమస్కారం చేసుకోండి అమ్మా. వ్యక్తుల దీపం నమస్కారం చేసుకోండి. దీప దృశ్యామి. అయ్యా నైవేద్యం పెట్టండి అమ్మా. నైవేద్యం వెరీ గుడ్. కొబ్బరి ఉంది కదా కొబ్బరి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి నమో నమః. నిరాజనం చూర్భయాం నిరాజన అనంతరాయ శుద్ధాచమాని. అమ్మా స్వామివారికి దాత్రి చెట్టిలో ఉండేటువంటి స్వామివారికి చక్కగా కరుపు నిరాజన ఇచ్చి కొన్ని నీరు చిరిగించండి. సమస్త మంగళాని భవంతు శ్రీరస్సు మంగళాని భవంతు. వేయండి దండ పెట్టుకోండి అమ్మా. ఓం దండ పెట్టుకోండి. సమస్త మంగళాని భవంతు. శంభో శంకర శంభో శంకర గోవింద గోవింద. ఏడుకోల శ్రీ వెంకటేశ సత్యనారాయణ స్వామి నమో నమః. యాదగిరి నరసింహస్వామి నమో నమః. సింహాసన సింహాద్రప్పన్న నమో నమః. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై లక్ష్మణ్ జై లక్ష్మణ్. జై హనుమాన్ జై హనుమాన్. సువర్ణ మన మంత్రం కొంచెం పెట్టేద్దాం. అయ్యా ఉండండి సన్నిధి చేస్తాను కదా ఆయన. ఒకసారి అమ్మ పూ పట్టుకోండి అమ్మా. పూ పట్టుకోండి. ఓం పుష్పాంజలి వనశ్యామి భక్తం భద్రసయాప్రభ అనుగృహాత భద్రం మహాదేవి ధనేశ్వరార్చితాయ తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సౌంగరి విహాది మంత్రి పుష్పం గర్భయామి. పువ్వు ఉసిరి చెట్టు దాత్రి చెట్టు నీళ్ళు వేయండి అమ్మా. స్వామివారి నీళ్ళు ఉన్నటువంటి స్వామివారికి వేయండి. ఓం పరీక్షానం కరిష్యామి సర్వ బ్రహ్మ నివారణాద సంసార సాగరణ్యత్వమధ్యస మహాప్రభు తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నమో నమః. పరీక్షణ నమస్కారం సమర్పయామి. దండం పెట్టుకోండి అమ్మా. నిలబడి పడుతున్నారు దండం పెట్టుకోండి. ఓం యస్మాహ యస్మ నమోక్తపః పూజ క్రియేతే తుః న్యాయం సంపూర్ణాయతం యదో సంజోగితి వంచేత స్యాగిదాం ఏతత్ ఫలం తులసి దాత్రి సమేతస్య నారాయణ నమః. ఓం సర్వే సవనాం పతయే నమో నమః.